వ్యతిరేకత రావడానికి మీరేం గమనించారు? మీరు కూడా ఫీల్డ్లో తిరిగారు. అంటే ఆంధ్రప్రదేశ్ ఒక పౌరుడుగా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా చెప్తున్నాను. ప్రజలు విసిగి వేసారిపోయారంట. ఎక్కడికి వెళ్ళినా 2 సంవత్సరాల ముందు నుంచే వీళ్ళ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది. నేను ప్రతిసారి ఒకటే మాట చెప్పేవాడిని. 21 పార్లమెంటు 21 స్థానాల్లో జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో 2 ఎంపీ గెలుస్తారని అనేవాడిని. చాలామంది ఇలా చూసేవారు. నా మీద చాలా థ్రెట్లు, చాలా రకాల ఇబ్బందులు ఇవన్నీ పెట్టారు. ఎన్ని పెట్టినా కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మేము ఒకటి చేసాం. అది బాగా రెస్పాన్స్ వచ్చింది. సో ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చింది కాబట్టి తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగింది. అద్భుతమైన మెజార్టీని ఇచ్చారు. అద్భుతమైన పరిపాలన తెచ్చుకున్నారు. సార్, ఎందుకు మీరు ఈ సెకండ్ టైం మీరు మాట్లాడటం సాధారణంగా పౌరునిగానే మాట్లాడుతున్నాం అంటున్నారు. ఏంటి దీని వెనక ఏమన్నా ఉందా? అంటే పార్టీ పరంగా మాట్లాడారు. జనసేన బాణం కదా, ఈయన జనసేన గురించి మాట్లాడారంటారు. నేను ఒక ప్రజల్లో ఉన్న మనిషిగా చెప్తున్నాను. మేమేం గదుల్లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టట్లే. జనాల్లోకి వెళ్ళేవాళ్ళం. వాడు ఏ రాయి విసురుతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. అయినా సరే ఒక గుండె ధైర్యం మాకు ఇచ్చినటువంటి మొక్కవోని ధైర్యం మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. చెప్పడానికి చూడండి, అది ఒక గర్వంగా చెప్తున్నాం. మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అది అయిపోయింది. ఈజ్ ద డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఈస్ ద పవన్ కళ్యాణ్. ఏదైతే చెప్పాడో అదే చేస్తున్నారు. ఆ దిశగానే ప్రయత్నిస్తున్నారు. కానీ ఈరోజు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు స్పీకర్ గారికి ఒక మాట చెప్పారు. అంటే మేము తప్పు చేసినా కానీ మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు, యాక్షన్ తీసుకోండి అని చెప్పి కూడా మొదటిసారి అసెంబ్లీలో ఒక డిప్యూటీ సీఎం ఈ విధంగా మాట్లాడటం, దీన్ని ఎలా చూడొచ్చు? మిగతా ఎమ్మెల్యేలు కూడా దీన్ని ఫాలో అవుతారు? ఎస్ అండి, అందరికీ అదే చెప్పారు. అది తప్పు చేసిన ఎంతటి వాడినైనా సరే, ఇంక్లూడింగ్ మీ, ఎవరినైనా సరే శిక్షించండి. వీఆర్ రెడీ. మేము అలా చెప్పే జనాల్లోకి నుంచి వచ్చాం మేము అధికారంలోకి. సో మేము ఆ రకంగా నిబద్ధతగా ఉంటాం. ఒక నిబద్ధతమైన రాజకీయం తీసుకురావాలనేది మా యొక్క ఆశయం అని ఆయన చెప్పడం జరిగింది. గవర్నమెంట్ ఏర్పడి 30 రోజులు కూడా కాలేదు, 30 హత్యలు జరిగాయి, రాష్ట్రం రావణ కాష్టం లాగా మార్చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. సో అంటే స్టేట్ మీడియా కాకుండా నేషనల్ మీడియా చోట కూడా జరిగింది. మీరంతా ఏపీ వచ్చి ఇక్కడ పరిస్థితులు కూడా గమనించాలని చెప్పి ఆయన చూడటం కూడా జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చి ఇంకా 2 నెలలు కూడా అవ్వలేదండి. అద్భుతంగా సంస్కరణలు జరుగుతున్నాయి, ప్రతిపాదనలు జరుగుతున్నాయి. వీళ్ళు చేసిన అవినీతిని బయట పెడుతున్నారు. సో మనం అనుకుందాం, ఇవి ఈ రకంగా రావణ కష్టం అయిపోతుందంటే పొద్దున్న నిన్న సాయంత్రం అనుకుంటా తెలుగుదేశం నాయకుడు ఇంట్లోకి వెళ్ళిపోయి గన్ తీసుకుని వెళ్ళిపోయి కాల్పులు జరిపారు. ఎస్కేప్ అయ్యాయన బయటకు వచ్చేసారు. అది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో వారి అక్కని, ఎందుకు మా అక్కని మీరు ఏడిపిస్తున్నారని చెప్పి ఆ గ్రామంలో ఉదయం 5 గంటలకి 11 ఏళ్ల బాలుడు ట్యూషన్కి వెళ్తుంటే 2 చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. అప్పుడు మీకు రాష్ట్రం రావణ కష్టం అయింది కనపడలేదా? అలాగే చాలా రకాలుగా ఇప్పుడు డాక్టర్ గారిని అక్కడ దారుణంగా చేసి చంపేశారు. అప్పుడు కనపడలేదా? ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు చనిపోయిన వెనుకొండలో చనిపోయిన వాళ్ళు ఇద్దరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే. వాళ్ళకు ఉన్న మధ్యలో ఉన్నటువంటి పర్సనల్ గ్రెడ్జుల వల్ల అది జరిగింది తప్ప అక్కడ ఉన్నటువంటి ఖాన్ దగ్గర వీళ్ళిద్దరూ పనిచేసే అనుచరులు, బ్రహ్మనాయుడు దగ్గర ఉన్న ఖాన్ కింద వీళ్ళు పద్మావతి లాడ్జ్లో ఒక పార్టీ పెట్టుకుని బీర్లు తాగి ఆ బాటిల్స్ తోటి పొడుచుకున్న వైనం అందరికీ తెలుసు. వినుకొండ మొత్తం ముక్కు మీద వేలేసి చూస్తుంది. దీన్ని శవరాజకీయాలు అంటారన్నమాట. శవరాజకీయాలు చేయటంలో, శవరాజకీయాలను పోషించడంలో, వాటిని ఇది చేయడంలో ఆయన దిట్ట. సో రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రపతిని కూడా అపాయింట్మెంట్ కోరి రాష్ట్రపతికి వివరించే ప్రయత్నం కూడా చేస్తామని. రాష్ట్రపతి పరిపాలన అంటే ఏంటంటే తెలుసండి, దేశం మొత్తం శ్రీలంక అయిపోయింది చూసారు మొన్న, ఎలా అయిపోయింది శ్రీలంక, అప్పుడు రాష్ట్రపతి పరిపాలన అంటారు. ఇది అసలు ఏంటంటే ఈ రకంగా ఆయన స్ట్రాటజీ, ఆయన మైండ్ సెట్ మనం ఆలోచిస్తే ఏంటంటే అధికారం లేకపోతే అరక్షణం కూడా ఉండడు. ఆయన అరక్షణం కూడా ఉండలేడు. ఆయనకి ఏంటంటే ఎప్పుడు వెనకాల కార్లు, సెక్యూరిటీ, డబ్బులు దాచుకోవాలి. ఈ తప్పితే 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారు అమరావతి అభివృద్ధి కోసం. ఇది వచ్చింది, అద్భుతంగా దాన్ని స్వాగతించాలి, బ్రహ్మాండంగా చేయాలి. అంతకుముందు వీళ్ళు వచ్చినప్పుడు కూటమి, ఇప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 6 నెలలు వ్యవధి ఇచ్చారు.
6 నెలల వ్యవధి వరకు మేము ఏం మాట్లాడమన్నాడు పవన్ కళ్యాణ్ గారు. 6 నెలల తర్వాత వాళ్ళు ఏం చేశారనేది 6 నెలల ముందు నుంచే మొదలు పెట్టేశారు. ఇక్కడ ఎవరిని ఏమి చేయడండి. మేము ఒకటి వ్యక్తిగత కక్షలకు దూరంగా ఉన్నాం. మాకు అనవసరం అవి. అభివృద్ధి పదం వైపే మేము ముందుకు వెళ్ళాలి. అదే మా సిద్ధాంతం. కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ అదే దిశగా పయనిస్తుంది.